తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీజీ అగ్రోస్ మరియు టీజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ మధ్య కీలక అవగాహన ఒప్పందం అంటే ఎంఓయు కుదిరింది. రైతులకు మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 23 ఎకరాల ప్రభుత్వ భూమిలో టీజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఆధునిక గిడ్డంగులను నిర్మించనుంది. సొంత నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 85,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భారీ గిడ్డంగులు నిర్మించబడనాయి. ఈ నిర్మాణ పనులను వచ్చే 15 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ గిడ్డంగులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పంట కోత అనంతర మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్న సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా సరైన ధర వచ్చినప్పుడు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఈ గిడ్డంగుల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. రైతులకు నిల్వ సదుపాయాలు పెరగడం వల్ల మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని, రైతుల ఆదాయం పెరగడానికి ఇది దోహదపడుతుందని మంత్రి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ గిడ్డంగులు పంటలను ఎక్కువ కాలం నాణ్యతతో భద్రపరిచేలా ఉండనున్నాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. భూముల మార్పిడి ద్వారా ప్రభుత్వ ఆస్తులు సమర్థవంతంగా వినియోగంలోకి రావడంతో పాటు రైతులకు మరింత మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు నిల్వ, మార్కెటింగ్, రవాణా వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగనుండగా రైతులకు మార్కెట్ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇది మరో కీలక ముందడుగా భావిస్తున్నారు. ఇలాంటి తాజా వ్యవసాయ, రాజకీయ, తెలంగాణ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.